ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బ్యారికేడ్లు విరగటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది భక్తులు మృతి చెందినట్లుగా సమాచారం. రైట్గా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. మమత యూపీలోని ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళలో అర్ధరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. ఎవరైతే మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తున్నటువంటి భక్తులు ఎవరుతున్నారో అక్కడ క్రమంలో తొక్కిసలాట జరగడం ఆల్మోస్ట్ 20 నుంచి 26 మంది దాకా చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే త్రివేణి సంగమానికి 1 కిలోమీటర్ దూరంలో కొంత ఏర్పాట్ల విషయంలో జరిగినటువంటి ల్యాప్సెస్ ఏదైతే ఉందో, కొంత నిర్వహణ లోపం ఏదైతే ఉందో దాని కారణంగానే తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అధికారికంగా అయితే యూపీ ప్రభుత్వం సంబంధించి మాత్రం ఒక బ్యారికేడ్లని ఒక్కసారిగా తొలగించడం వల్ల ఈ విధంగా జరిగింది. ఆ పెనుగులాటలో అంటే త్వరగా వెళ్ళాలనే ఆ విషయంలో కొంత ఇబ్బంది పడ్డారు. అక్కడ తొక్కిసలాట జరిగిందని చెప్తూ ఉన్నారు. కానీ రకరకాల వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. కొన్ని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వాదన చాలా భిన్నంగా ఉంది. తమకి ఎటెల్లాలో తెలియని పరిస్థితి, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము కానీ అక్కడికి చేరుకోవాలి, అధికారులు చేయాల్సిన ఏర్పాట్లు ప్రాపర్గా చేయలేదు, డైరెక్షన్స్ లేవు అని ఈ క్రమంలోనే చీకటిగా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి చెత్త కోసం ఏర్పాటు చేసినటువంటి డబ్బాలు, ఇనుప డబ్బాలు తగిలి కింద పడిపోయామని, ఆ క్రమంలో ఒకరి మీద పడ్డామని ఇట్లా ఈ విధంగా రకరకాలుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం, బట్ అధికారికంగా అయితే ఇప్పటికి కూడా 20 మంది మాత్రం చెప్తున్నారు కానీ దాని సంఖ్య ఎక్కువగా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా ఆసుపత్రిలో, దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఘటనపై యూపీ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది, బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. విపక్షాలు మాత్రం ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకుని కేవలం రాహుల్ గాంధీతో పాటు ఏదైతే విపక్ష పార్టీలు, ఏదైతే ప్రధాన పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో విపక్షాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ట్వీట్ల రూపంలో బయటకు వచ్చి మాట్లాడడం చేశారు. రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా కేవలం అధికారులంతా కూడా వీఐపీ సేవలో తరించడం వల్లే వాళ్ళకి ఎవరైతే భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీనికి కారణం ఖచ్చితంగా యూపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, బాధితుల్ని ఆదుకోవాలని, పూర్తిగా ఫుల్ ప్లేజ్డ్ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేంతవరకు, అంటే ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో అందరూ కూడా క్షేమంగా మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు వారందరినీ వారి బాగోగులు చూసుకోవాలని, ఇక ముందు ఆల్మోస్ట్ జనవరి 13 నుంచి మొదలైంది ఈ కుంభమేళ, ఆల్మోస్ట్ ఫిబ్రవరి 26 వరకు, అంటే 45 రోజుల పాటు ఈ కుంభమేళ వేడుకలు జరగనున్నాయి. సో ఇంకా కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించాలి, దైవదర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆయన ఒక హితో పలికినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఎస్పీ కావచ్చు, అంటే ఎవరైతే బీజేపీ ఎన్డీఏ కూటమిని అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కేవలం ప్రభుత్వం యొక్క నిర్వహణ లోపం వల్లే, యూపీ ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లే ఇదంతా జరిగింది. తొక్కిసలాట కారణం కూడా ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందంటూ చాలా బలంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది మహాకుంభమేళ అనేది చాలా ఆల్మోస్ట్ 112 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది 12 మహా కుంభమేళాలకు సమానంగా అంటూ ఇప్పటికే మనం వింటూనే ఉన్నాం. సో అటువంటి అంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత కాన్షియస్గా ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి అనే విషయం పైన బలంగా విపక్ష నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంత జాగ్రత్తగా ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇంత ఫ్లోటింగ్ ఉంటుందని, భక్తులు ఈ స్థాయిలో కోట్లాది మంది వస్తారని తెలిసినప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే ప్రశ్నలు అయితే పదే చెప్తున్న పరిస్థితి. బట్ దీనికి ఘటన పైన విచారణ కూడా ఇప్పటికీ ఆదేశించారు. మున్ముందు అంటే డెత్ టోల్ గురించి ఇంకా యూపీ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఇప్పటికైనా అధికారికంగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారా, లేదంటే దాన్ని కొంచెం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.